శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. స్వామి ఈశానంద స్మృతులను ఈరోజు చూద్దాం. ఒకరోజు నేను కోల్పోరా నుండి జైరంబాటి వస్తున్నాను. ఒక వృద్ధ స్త్రీ కూడా సామాన్లు మోసుకుంటూ మాతృదేవి దగ్గరకు వచ్చింది. మాతృదేవి ఆమెతో, "నువ్వెందుకు చాలా రోజులుగా ఇటువైపు రాలేదు?" అని ఆప్యాయంగా అడిగారు. అందుకు ఆమె, "ఏం చెప్పమంటావమ్మా, రోజులు గడవడం ఎంతో కష్టంగా ఉంది. కాస్తో కూస్తో సంపాదిస్తున్న నా కుమారుడు కూడా చనిపోయాడు" అంటూ విలపించసాగింది. ఆ దుఃఖాన్ని చూసి మాతృదేవి కళ్ళు చెమ్మగిల్లాయి. మాతృదేవి బాధపడటం చూసి ఆమె భోరున ఏడవసాగింది. ఆమె ప్రక్కన కూర్చొని వసారాలోని స్తంభానికి తల ఆంచి ఆమెతో పాటు మాతృదేవి కూడా విలపించసాగారు. ఇద్దరూ ఇలా వెక్కి వెక్కి ఏడవడంతో ఇంట్లోని వారంతా ఒక్క పరుగున వచ్చి ఆ దృశ్యం చూసి విస్తుపోయారు. కాసేపు అలాగే గడిచింది. ఏడుపు ఆగిన తర్వాత మాతృదేవి కొబ్బరి నూనె తెప్పించి స్వయంగా తామే ఆమె తలకు రాశారు. ఆ తర్వాత మరమరాలు, చక్కెర మొదలైనవి ఒక బుట్టలో మూటగట్టి ఆమెకిస్తూ, "మళ్ళీ రా తల్లి" అన్నారు ఆప్యాయంగా. అప్పటికీ మాతృదేవి కళ్ళు చెమ్మగిల్లే ఉన్నాయి. ఆ స్త్రీ ఎంతో స్వాంతన పొందినట్లు ఆమె ముఖం చెప్పకనే చెప్పింది. ఇలా ఆమెను ఆశ్రయించిన అందరికీ తాము ఒక ప్రేమమూర్తి అయిన తల్లి అనే సత్యాన్ని తప్పక జ్ఞాపకం తెచ్చే స్వరూపం ఆమెది. అందువల్ల సిగ్గో సంకోచమో లేకుండా అందరూ అనురాగంతో ఆమెను ఆశ్రయించేవారు. అలాగే కష్టాలు లోటుపాట్లు అన్నీ చెప్పుకొని స్వాంతన పొందేవారు, ప్రశాంతతను అనుభవించారు. తమ దుఃఖాలకు సందేహాలకు పెద్ద జాబితా రాసుకొని ఆమెను ఆశ్రయించిన వారు ఆమె సమక్షంలో కూర్చున్నప్పుడు అవి కరిగిపోవటం చూశారు. ఆమెను ఆశ్రయించిన ప్రతి వ్యక్తి తమ సొంత తల్లి కనబరిచే అనురాగం, కొన్ని సమయాలలో వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమను మాతృదేవి నుండి పొందారు.